నమస్తే, వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను వంశీ. ప్రజెంట్ మనం వచ్చేసి నిన్న జరిగిన హైదరాబాద్లో బోడప్పల్లో స్వాతి అలియాస్ జ్యోతి వాళ్ళ భర్త మహేందర్ రెడ్డి అతి కిరాతకంగా చంపేయడం జరిగింది. సో వాళ్ళ ఊరు వచ్చాము. ఈరోజు వచ్చేసి వాళ్ళ చెల్లి ఉంది, మనతో పాటు జ్యోతి వాళ్ళ చెల్లి ఉంది. అసలు ఏం జరిగింది, ఏంటి, వాళ్ళిద్దరి మధ్యన ఎందుకు ఆ వాద్వాగం జరిగి తను చంపేయడం జరిగింది? మరి కులం పేరుతోనే చంపేశాడా, వేరే పేరుతో చంపేశాడా? అసలు అడిగే ప్రయత్నిద్దాం. వాళ్ళు ఎలా ఉంటాడు, వాళ్ళ అక్క ఎలా ఉంటుందో అడిగే ప్రయత్నిద్దాం ఒకసారి. నమస్తే అండి. మహేందర్ రెడ్డి గురించి చెప్పాలంటే ఫస్ట్ తను ఎప్పటి నుంచి తెలుసు మీకు? ఎలా ఉంటాడు అసలు? ఎలా పరిచయం అయ్యారు మీకు మీ అక్కకి? తను అయితే మంచోడు కాదు సార్. మా అక్కకి అంటే మా అక్క తనతో మాట్లాడేది కాదు. తన హాస్టల్లో ఉండేది అసలు. మా అక్క హాస్టల్ నుండి వచ్చినప్పుడు ఎప్పుడు మాట్లాడుకుర్రో అదైతే తెలీదు. కాకపోతే మా అక్క దగ్గరికి హాస్టల్ దగ్గరికి పోవడం అట్లా ఇట్లా చేసిండు అని చెప్పేసి మ్యారేజ్ అయిన తర్వాత తెలిసింది అక్క చెప్తేనే. ఇక ఇక మ్యారేజ్ కూడా లేకపోయి పెళ్లి చేసుకుండు. తర్వాత మళ్ళీ వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ అక్క ఒప్పుకొని మళ్ళీ యాదగిరిగుట్ట దగ్గర పెళ్లి చేసింది సార్. అప్పటికైనా మంచిగా చూసుకోలేరు, చాలా ఇబ్బంది పెట్టిర్రు. తనకు ప్రెగ్నెన్సీ వస్తే కూడా తీయించి ఆపరేషన్ చేయించారు. అట్లా చాలా ఇబ్బంది పెట్టి వాళ్ళ అక్క చాలా టార్చర్ చేసింది. పెళ్ళైన తర్వాత ఇదంతా ఎక్కడే ఉన్నారా? పెళ్ళైన తర్వాత మీ ఇంటి ఊర్లోనే ఉన్నారా, లేకపోతే హైదరాబాద్లోనే ఉన్నారా? పెళ్ళైన దగ్గర నుంచి హైదరాబాద్లోనే ఉన్నారు. అయితే మీ అక్క ఎప్పుడైనా చెప్పడం జరిగింది, ఇలా లవ్ చేసుకుంటున్న ఇద్దరం కలిసి ఎప్పుడన్నా? అక్క చెల్లు కాబట్టి చెప్పడం జరిగింది పెళ్లికి కాకముందు అలా ఈ విషయం ఎప్పుడు షేర్ చేసుకోలేదు మీతో? ఎన్ని లవ్ చేసుకున్నారు వీళ్ళు? 6 months తర్వాత పెళ్లి చేసుకున్నారు. చేసుకున్న తర్వాత మీతో మాట్లాడటం కానీ అన్న చెప్పడం, షేర్ చేసుకోవడం జరిగింది ఏ రోజు అని మీ అక్క మీతో? మ్యారేజ్ అయినాక అయితే ఒక 2 months మంచిగా ఉన్నామని చెప్పింది. ఆ తర్వాత అయితే ఎప్పుడు గొడవ పడ్డం, కొట్టడం, తిడుతుండు అని చెప్పేది. టార్చర్ చేస్తుండు అంటే చాలా సార్లు ఊరేయడానికి ప్రయత్నించిండు. ఇక్కడ పెద్ద కేసరగుంట ఉంటుంది సార్, అక్కడ చనిపో అని చెప్పేసి నైట్ 2 o'clock తీసుకొచ్చి తనకి ఇచ్చే అంటే తాడు కట్టి అందులో దూకని చెప్పేసి చెప్పిండంట. ఇద్దరం దూకాం అట్లా ఇట్లా అని చెప్పేసి అన్నాడంట. తననైతే చంపాలని ఎట్టి పరిస్థితుల్లో ట్రై చేసిండు. కానీ ఏదో మా అక్క నమ్మింది సార్, అంటే తనని చాలా నమ్మింది. తను ఎందుకంటే తను ప్రేమించింది, తను మోసం చేయాలని చూసిండు. అది మా అక్కకి అర్థం కాలేదు సార్, అట్లా జరిగింది. అయితే పెళ్ళైన తర్వాత మీ ఫ్యామిలీ మెంబర్స్ అమ్మా నాన్న కానీ మీరు మాట్లాడటం జరిగిందా? మళ్ళీ ఎక్కువగా వెళ్ళటం రావటం ఏమైనా జరిగిందా? వాళ్ళ ఇంటికి మీరు వెళ్ళటం కానీ వాళ్ళు మీ ఇంటికి రావటం కానీ? సార్ అంటే ఆమె మ్యారేజ్ చేసుకున్నాక అయితే మా వాళ్ళు అయితే వదిలిపెట్టారు, ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి మాట్లాడలేదు. ఎందుకంటే క్యాస్ట్ ఫీలింగ్, వాళ్ళు రెడ్డిస్ మేము యాదవ్స్, అందుకు వాళ్ళేమో మేము అంటే మాకు చెప్పలేరు. వాళ్ళు సెకండ్ టైం పెళ్లి చేసినప్పుడు కూడా చెప్పలేరు. ఒప్పుకొని పెళ్లి చేశారు వాళ్ళే చేసేసారు. మాకు తెలియదు చేసింది కూడా. అట్లా మా పేరెంట్స్కి అయితే ఏం తెలీదు. రీసెంట్ గా అయితే మళ్ళీ ఇప్పుడు ప్రెగ్నెన్సీ ఉందాం 5 నెలలు అని చెప్తున్నారు. అది కూడా తను మళ్ళీ ఏదో గొడవపడి ఇంటి దగ్గరికి వచ్చింది. అప్పటికి తను ప్రెగ్నెన్సీ ఉన్న విషయం తెలియదు. తనని అప్పటికి గొంతు పట్టి పిసికిండంట. ఇంటికి వచ్చింది అక్క, అప్పుడు చెప్పింది. హాస్పిటల్ తీసుకొని డాడీ హాస్పిటల్ చూపించిండు. అప్పుడు ప్రెగ్నెన్సీ ఉందని తెలిసింది. మళ్ళీ తర్వాత ఊళ్ళో పంచాయతీ పెట్టించి పంపించిరు అందరూ. మంచిగా చూసుకుంటామని చెప్పేసి అన్నాడంట. వెళ్ళినాక చాలా మళ్ళా కొడుతుంది, ఇబ్బంది పెడుతుంది అని చెప్పేసి అన్నాడు. తనకు తిండి పెట్టడం అట్లా అయితే చేయలేడు. తను అంటే గంజా తాగడం అలాంటి అలవాట్లు ఉన్నాయంట. మాకు తెలీదు, అవన్నీ నమ్మేది కాకుండే. తను ఎంత అంటే తను పిచ్చిగా ప్రేమించింది కాబట్టి ఆ మైకంలోనే ఉంది. ఎవ్వరు చెప్పినా నమ్మేది కాదు, తన కళ్ళతో చూసేంత వరకు ఏది నమ్మేది కాదు. అయితే అమ్మ ఇందులో క్యాస్ట్ ఫీలింగ్ అని ఒకటి చెప్పడం, క్యాస్ట్ రెడ్డిస్ యాదవ్స్ అని చెప్పారు. ఇప్పుడున్న ప్రస్తుత టెక్నాలజీలో క్యాస్ట్ ఇంకా ఈ ఊర్లో నడుస్తుందా? పెద్ద మనుషులు ఇంకా అలాంటి వాళ్ళు ఉన్నారా ఈ గ్రామంలో? అవును సార్, ఇప్పుడు మీరే చెప్పండి సార్, ఎవరైనా సరే అంటే ఇప్పుడు నువ్వు ఎంత అంటే నువ్వు మాట్లాడుతావు, నీ పేర్లోనే తెలిసిపోతా అంటే నేను మహేందర్ రెడ్డి అని చెప్పేసి ఆయన ధైర్యం ఇట్లా పేరు చెప్పడంలోనే వాళ్ళు అంటే ఎట్లా రెస్పెక్ట్ ఇవ్వడం అనేది అట్లా తెలిసిపోతుంది. తను వాళ్ళు ఈ ఊళ్ళో అనేది కూడా మా అక్క చనిపోయింది, ఒక్కరు కూడా లేరు సార్. ఎందుకు? తను క్రిమినల్, ఒక అంటే
అమ్మాయిని చంపేసిండు, మళ్ళీ మేము పోతే మా పైన ఎలాంటి కక్షలు పడతారని ఒక్కరు కూడా లేరు సార్. ఉమ్, వాళ్ళ ఇంటికి కావాలన్నారు. ఇప్పుడు పోలీసు వాళ్ళు 4 days నుంచి ఉన్నారు. ఒక్కరు కూడా ఇక్కడ చనిపోయింది చూద్దాం ఎలా అని ఇక్కడ వాళ్ళని ఎవ్వరు లేదు. అక్కడ మొత్తం ఇంటర్వ్యూ వాళ్ళు పోలీసులు మొత్తం నష్టం జరిగింది మీకా మహేందర్ రెడ్డి ఫ్యామిలీకా? వాళ్ళకి జరిగింది సార్. అందుకని కాపలా అక్కడ ఉన్నారు పోలీసులు. అది సార్ ఏం న్యాయం చేస్తారో తెలియదు మాకు. ఇగో ఇప్పుడు అలాంటి వ్యక్తిని, అంత దారుణంగా చంపిన వ్యక్తిని, అంత కఠినంగా ఉన్న వ్యక్తిని ఏం చేస్తే మీకు న్యాయం జరిగింది, మీ యొక్క ఆత్మ శాంతించింది అంటే ఏం చెప్తారు? మా అక్క ఆత్మ శాంతించాలంటే మెయిన్ వాళ్ళ అక్కని వాళ్ళ అమ్మని జైలు వేసి చాలా అంటే ఒక్క చుక్కలు చూపియాలి సార్ వాళ్ళని. ఎందుకు వాళ్ళ అమ్మ వాళ్ళ పిండి నుంచి వాళ్ళ అమ్మ వాళ్ళ అక్క ఏం చేసిందంటే ఫస్ట్ టైం తను ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు అపార్షన్ చేయించుకోనని చాలా ఏడ్చిందంట సార్. అపార్షన్ చేయించిర్రు. అప్పటికి తను ఎట్లా అంటే అపార్షన్ చేయించిన 2 daysకే తను మా అక్కని చైన్కి తీసుకెళ్ళి మక్క బుట్ట ఇరిపించింది సార్. తన కూతురు అయితే అలాగనే ఇచ్చేస్తున్నారు సార్. ఒకసారి అర్థం చేసుకోండి, అంటే ప్రెగ్నెన్సీ తీయించిన అమ్మాయి ఎట్లుంటది, ఒక హెల్త్ బాగాలేని అమ్మాయి చాలా ఎట్లా అంటే మీరే అర్థం చేసుకోండి సార్. ఇక తను వాళ్ళ అక్క కూడా చాలా అంటే మా అక్క చెప్పదలుచుకుంది సార్. నేను ఇక అలాంటి మాట్లాడితే ఎట్లా మా అక్క ఫోన్ ఇప్పుడు ఎవరి దగ్గర ఉందో తెలియదు. ప్రతి ఒక్క మాట మా అక్క ఫోన్ అయితే రికార్డ్స్ ఉన్నాయి. ఆ ఫోన్ ఏ పోలీస్ వాళ్ళ దగ్గర ఉందో, తన ఇంట్లోనే ఉందో ఏడుందో తెలియదు సార్. ఆ ఫోన్ ఎక్కడున్నా తెలుసుకొని ఆ ఫోన్ లో ఉన్న రికార్డ్స్ వినాలని కోరుకుంటున్నాను. పోలీసులు కూడా ఎంతమటికి సమాచారం ఇవ్వలేదమ్మా? మరి మీకు ఎలాంటి ఇలా ఉన్నాయని ప్రూఫ్స్ ఏం చెప్పలేదమ్మా? మాకు ఎలాంటి ఇగో ఈ మీడియా వాళ్ళు వస్తారు, మేము మాట్లాడుతున్నాం సార్, మేము చెప్పేది చేస్తున్నాం. అంటే మీరు చెప్పేది దాంతో పాటు మీకు ఏం కావాలో కూడా చెప్తే మీడియా హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే హైదరాబాద్ ఎక్కడో, మీ ఊరు ఎక్కడో, ఇంత దూరం వచ్చింది. ఎందుకంటే స్వాతి అనే వ్యక్తికి, ఆమెకి న్యాయం జరగాలి, ఫ్యామిలీకి న్యాయం జరగాలి. ఇంత దూరం వచ్చాం మేము కూడా, అవునా కదా? మీరు మమ్మల్ని పిలవలేదు, రైటా? ఎందుకు వచ్చామంటే ఆ వ్యక్తిని అతి దారుణంగా చంపేశాడు. ఎవరు ఊహించరు, ప్రేమించి పెళ్లి చేసుకొని ఒక పరువు హత్యలాగా చేశాడు. సో మీకు న్యాయం జరగాలని ఎక్కడి నుంచో మేము వచ్చాం. మీకేం కావాలో మాకు చెప్తే మేము చేయగలుగుతాం. మీరు చెప్పండి. మా అక్క ఆత్మ శాంతించాలంటే ఖచ్చితంగా సార్ ఇది మాత్రం ఇగో వాళ్ళ అక్కను వాళ్ళ అమ్మనైతే జైలు వేసి ఒక రేంజ్ లా టార్చర్ చూపించాలి. వాడినైతే ఖచ్చితంగా ఉరి శిక్ష తీయాలి. లేకపోతే నడి బజార్లో వాడిని తొలుకొచ్చి వదిలేయండి. మా అక్కను ఎట్లా నరికిండో వాడు పిసికేసి నరికిండు అర్థమవుతుంది. వాడు బతుకుండగా నరికి చూపిస్తాం. అంతా ఉంది మాకు. ఈ పోలీసు వాళ్ళు ఒక 3 నెలలు 6 నెలలు జైలు వేసి వదిలిపెడితే ఏం లాభం లేదు సార్. ఈ సమాజం అంటే తెలుస్తుంది, అర్థమవుతుంది. ఇగో ఎట్లా అంటే ఇప్పుడు ఒకరిని చూసి ఇంకొకరు నేర్చుకోవడమే ఉంటది. ఇక మా అక్క ఆత్మ అయితే శాంతించాలంటే ఇది ఒక్కటి చెయ్యాలి సార్. అయితే ఇప్పటి వరకు మీ అక్క చెప్పని విషయం కానీ, అమ్మా నాన్నతో చెప్పని విషయం కానీ, నీతో ఏమైనా షేర్ చేసుకున్నారా? మీ ఫోన్లో కానీ ఎక్కడ కలిసినప్పుడు ఏమైనా షేర్ చేసుకున్నారా భర్త గురించి? అంటే ఏం చెప్పకుండా సార్, ఎప్పుడు ఏం చెప్తున్నా అంటే అమ్మకి ఎంత బాగుంటుంది సార్, అమ్మ నాన్న జాగ్రత్తగా చూసుకో. తను కొట్టేది తిట్టేది అమ్మ నాన్నకి చెప్పేది కాదు, నాకు చెప్తుండే. ఇట్లా కొడతాడు, విసుకుతాడు ఇట్లా అని చెప్పి చాలా ఏడుస్తుండే సార్. ఇట్లా జరిగి ఇట్లా చేస్తుండే సార్. ఓకే, ఫస్ట్ సమాచారం ఎవరు ఇచ్చారమ్మా అసలు? అక్కడ ఇలా జరిగింది, మీ అక్క గారు ఇలా చనిపోయారు, చంపేసారు, ఎవరు సమాచారం ఇచ్చారు? అసలు ఎవరి ద్వారా తెలిసింది మీకు? నాకు ఎట్లా తెలిసిందంటే మాకు 2 o'clockకి మొన్న ఏమైందంటే సాటర్డే రోజు 1 o'clockకి మెసేజ్ చేసేసారు. ఎవరు చేసారు? తను చేసిండు, మా అక్క చేయలేదు. 3 గంటలకు కూడా చేసిండు. మా అక్కని చంపేసిండు ఆల్రెడీ. మా అక్కని చంపి మరీ మెసేజ్ చేసిండు. వానికి ఎంత ధైర్యం ఉంటే చంపి నువ్వు మెసేజ్ చేసినావు. ఏం మెసేజ్ చేశారండి అంటే ఫస్ట్ 1 o'clockకి మధ్యాహ్నం 1 o'clockకి హాయ్ అని పెట్టిండు, 2 o'clockకి హలో అని పెట్టిండు మీకు. మళ్ళీ 6 o'clockకి కూడా రిప్లై ఇవ్వు అని చెప్పేసి పెట్టిండు. మళ్ళీ శ్వేత రిప్లై అని చెప్పేసి పెట్టిండు. మా అక్క కాదని అర్థమైంది. నేను ఎలాంటి రిప్లై ఇవ్వలేను. ఇక నేను సైలెంట్ ఊకున్నా, నేను పడుకున్నా. కానీ మా అక్కను అప్పటికి చంపేసిండు సార్. తను ఏం పెడుతున్నానో తెలీదు, నేను రిప్లై ఇస్తే అట్లా చేసిండు. అక్కడ చుట్టుపక్కల మీరు అడగడం జరిగిందమ్మా, ఇంటికి అద్దె దగ్గర ఉన్నప్పుడు ఇలాంటి గతంలో కూడా ఒకసారి కిరోసిన్ పోసుకుంది అంతవరకు చెప్పడం జరిగిందమ్మా. అక్కడ ఒకసారి సూసైడ్ చేసుకోవడం కూడా ట్రై చేసింది, లేదా ఏమైనా పోసాడని తెలియదు మనకి. అక్కడ చెప్పిన విధానం ఏంటంటే ఈ అమ్మాయి ఒకసారి కిరోసిన్ కూడా పోసుకుని చనిపోదామని అక్కడ ఉన్న రెంట్ వాళ్ళని కూడా చెప్తున్నారు. మీరు చెప్పింది ఎప్పుడన్నా ఈ విషయం మీకు? కిరోసిన్ ఎందుకు పోసుకుందంటే దానికి రీజన్ నాకు తెలుసు సార్. అంటే ఏం చేసిండు, ఒకసారి
నా కాలేజ్ దగ్గరికి వచ్చిండు. వచ్చి మీ అక్కకి పిచ్చి లేచింది రా అని చెప్పేసి నన్ను మా మేడం పర్మిషన్ తీసుకొని నా దగ్గరికి నన్ను తీసుకొని వెళ్తుండు. నేనేం చేసిన నిజంగానేనేమో మా అక్కకి హెల్త్ బాగాలేదు, ఇట్లా సైకో కొంచెం అంటే ఏమన్నా అంటే తట్టుకోదు, నిజంగా ఏమన్నా చేసుకుందేమో అని చెప్పేసి నేను భయపడి వెళ్ళిపోతున్నా. తర్వాత నా ఫ్రెండ్ తనని బాగా అబ్జర్వ్ చేసింది. వెళ్ళొద్దు ఒకసారి అన్నను అబ్జర్వ్ చేయని చెప్పేసి అంటే నువ్వు మా అక్కకి కాల్ చేయి నేను వస్తా అంటే మీ అక్క కాల్ లిఫ్ట్ చేసేలేదు అని చెప్పేసి ఇక తను వెళ్ళిపోయిండు. నేను ఈవినింగ్ వచ్చేసరికి నువ్వు మీ అక్కకి చెప్పకని మెసేజ్ పెట్టిండు. నేను అక్కకి ఫోన్ చేస్తే ఇట్లా వచ్చిండు కాలేజ్ దగ్గరికి, ఎందుకు వచ్చిండో నాకు తెలియదు అంటున్నంటే మా అక్క ఏం చేసింది ఇక ఆ రోజు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసింది. నేను అనుకున్నా ఏదో గొడవ పడుతుంది అని చెప్పేసి అనుకున్నా. మీ దగ్గరికి ఎందుకు వచ్చాడు కాలేజ్ దగ్గరికి? ఏ విధంగా ఏం చేద్దాం అనొచ్చు అంటే ఏ ఊహతో వచ్చాడు, ఏం అనుకొని వచ్చాడు మీ దగ్గరికి? చంపేద్దాం అనుకుంటా ఇంకేం చేద్దాం అనుకున్నా తెలియదు సార్. ఇక మా అక్క అదే విషయంలో భయపడ్డది, అందుకో కెరసిన్ వస్తుంది సార్. ఎప్పుడైనా చెప్పడం జరిగిందా నాకు ఇలా చంపేస్తున్నారు, నన్ను ఇలా ఇబ్బంది పెడతాను అంటే నన్ను చంపేసే వరకు వచ్చిందని ఎప్పుడైనా మీకు మీ అమ్మ నాన్నతో కానీ మీతో షేర్ చేసుకున్నాడు, నన్ను చంపేశారు ఖచ్చితంగా ఎప్పుడైనా చెప్పింది ఆమె? చెప్పలేదు సార్. ఆమె చంపుతాడని ఆమె ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. అంటే గొడవలు అన్నప్పుడు కామెంట్ సార్ ఎవరు అట్లా అనుకుంటారా అంటే చాలా సార్ అయితే కొట్టిండు అంటే ఊరేసి ఫ్యాన్ దగ్గర ఉంచి మరి ఫొటోస్ తీసి నా ఫోన్ లో కూడా చూడండి ఫొటోస్ ఉన్నాయి. వాడు ఫోటోవే తీసిండు. ఎందుకు తీసిండు? అది చావు అని చెప్పేసి మనకు ఉండే, అందుకే కదా అట్లా తీసిండు. ఎప్పుడైనా ఇక్కడ ఉన్న మహేందర్ రెడ్డి ఫ్యామిలీ మీతో ఎప్పుడైనా మాట్లాడడం జరిగిందా, గొడవ పెట్టుకోవడం జరిగింది, ఏమన్నా బెదిరించడం ఈ విషయాలు ఏమైనా జరిగినాయా మీ ఈ ఫ్యామిలీస్ మధ్యన? అంటే లేచిపోయినప్పుడైతే పెట్రోల్ పోసింది సార్ మా డాడీ అయితే. వాళ్ళ ఇంటి పైన పెట్రోల్ పోసిండు. నా కూతుర్ని ఈవినింగ్ వరకు ఇంటికి రాకపోతే చంపేస్తా అని చెప్పేసి అన్నాడు. సరే అని చెప్పేసి వదిలేసింది. మళ్ళీ సెకండ్ టైం కూడా మా అక్క ఏదో విషయంలో మా అక్క ఏడ్చుకుంటా మళ్ళీ ఇంటికి వచ్చినప్పుడు చెప్పిండు, ఏమన్నా అయితే నీ ఇల్లు ఉల్లిపేస్తా, నీ అందరిని చంపుతా అని చెప్పేసి అన్నాడు. అదే విధంగా ఇప్పుడు ఆ పోలీసు వాళ్ళంతా చుట్టుకపోయిరా ఇంటికి అయితే. ఇక మా అక్కనే పోయింది సార్. ఆ ఇల్లుతో మాకేం సంబంధం? ఆయనను ఉరి శిక్ష ఇయ్యకపోయినా ఆయనను బతికి ఏమి ప్రభుత్వం మీద ఏం అంటే ఎట్లా తను ఉన్న ఒకటే లేకపోయినా ఒకటే సార్ అలాంటి వాడైతే. అయితే ఇక్కడ ఉన్న గ్రామ పెద్దలు కానీ ఏమన్నా మాట్లాడడం జరుగుతుందా ఇలా ఏమన్నా అంటే ఏ విధంగా మాట్లాడారు గ్రామ పెద్దలు? ఇక్కడ ఉన్న గ్రామ పెద్దలు అంటే పంచాయతీ పెట్టినప్పుడు సార్ అందరైతే పో అమ్మ నువ్వు పోతే తను అంటే ఎట్లా నువ్వు బతికినా సచ్చినా తనతోనే ఉండాలనే మాటలు మాట్లాడారు సార్. ఇప్పుడు ఏమంటున్నారమ్మా ప్రజలు? ఇప్పుడు ఏమన్నా గ్రామ పెద్దలు ఏమంటున్నారు? ఇప్పుడైతే ఎవ్వరు ముందుకైతే లేరు సార్. ఓకే, థ్యాంక్ యూ.